ఎన్నాళ్ల నుంచో పడుతున్న టెన్షన్ తేరబోతోందా? ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడుతోందా? వాళ్ళొచ్చేస్తున్నారటగా. ఇంకో 5 నెలలు అంటే 150 రోజులు కౌంట్ చేసుకుంటే చాలు భూమి మీదకు అడుగు పెట్టేస్తారట. ఇదే ఇప్పుడు అందరిలో చర్చ. అవును, అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, విల్మోర్లను తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ క్రూ 9 అనే స్పేస్ క్రాఫ్ట్ బయలుదేరింది. దీంతో ఈ మిషన్ సక్సెస్ కావాలని సునీతా విలియమ్స్ సేఫ్గా భూమికి ఎప్పుడు చేరతారా అని అంతా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే రోజు రానుందా? అంతరిక్షంలో చిక్కుకున్న ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, విల్మోర్ సేఫ్ గా భూమిని చేరబోతున్నారా? ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో కూల్ న్యూస్ చెప్పింది నాసా. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, విల్మోర్ ను సేఫ్ గా తిరిగి తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ అంతరిక్షంలోని వ్యోమగాములను తీసుకుని ఫిబ్రవరిలో తిరిగి భూమికి చేరనుంది. స్పేస్ ఎక్స్ క్రూ 9 స్పేస్ క్రాఫ్ట్ లో నాసా వ్యోమగామి నిక్ హేగ్, రష్యా కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బనోవ్ వెళ్లారు. సాధారణంగా నాసా ప్రయోగించే ఏ మిషన్ లోనైనా 4 వ్యోమగాములు వెళ్తారు. కానీ ఇప్పుడు క్రూ 9 మిషన్ స్పేస్ క్రాఫ్ట్ లో 2 వ్యోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ మాత్రమే వెళ్తున్నారు. దీనికి ప్రధాన కారణం వచ్చే ఏడాది మిషన్ పూర్తి చేసిన సమయంలో మిగిలిన ఆ 2 సీట్లలో సునీతా విలియమ్స్, విల్మోర్ ను భూమికి తీసుకురావాలి అనేది మిషన్ ప్లాన్. ఇది విజయవంతం అవుతుందని నాసా ధీమాగా చెప్తోంది. 8 రోజుల మిషన్ లో భాగంగా సునీతా విలియమ్స్, విల్మోర్లు ఈ ఏడాది జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్ లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. నిజానికి జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరిగి ప్రయాణం కావాల్సి ఉంది. కానీ స్పేస్ క్రాఫ్ట్ లో 24 థ్రస్టర్లలో 5 పని చేయకుండా పోయాయి. అలాగే ప్రొపల్షన్ వ్యవస్థలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సమస్యను పరిష్కరించిన బోయింగ్ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్ లైనర్ సురక్షితమే అని చెప్పింది. కానీ నాసా అందుకు అంగీకరించలేదు. స్టార్ లైనర్ మాత్రం న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్ లో సురక్షితంగా కిందకు దిగింది. నాసా దాదాపు ప్రతి 6 నెలలకు ఒకసారి స్పేస్ స్టేషన్ సిబ్బందిని తీసుకువెళ్లడం, తీసుకురావడం కామన్ గా చేస్తూ ఉంటుంది. అక్కడ ఏ మిషన్లు చేపట్టాలి అనే దానిపై పనిచేస్తూ ఉంటుంది. ఈసారి స్పేస్ ఎక్స్ క్రూ 9 లో 2 ఖాళీ సీట్లతో 2 వ్యోమగాముల్ని మాత్రమే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి పంపింది నాసా. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఫిబ్రవరి చివరి వరకు తిరిగి రాదు. షెడ్యూల్ చేసిన ఇతర మిషన్లకు అంతరాయం కలగకుండా ముందుగా స్పేస్ క్రాఫ్ట్ ను కిందకు తీసుకురావడం అస్సలు కుదరదు. కాబట్టి ఇంకొంతకాలం సునీతా విలియమ్స్, విల్మోర్లు అక్కడ వేచి ఉండక తప్పని పరిస్థితి. నిజానికి ఫ్లోరిడాలో స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ కు కూడా మొదట అడ్డంకులు ఏర్పడ్డాయి. గత కొన్నాళ్లుగా హెలెన్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. వరదల కారణంగా 50 మంది ప్రజలు మృతి చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు క్రూ 9 మిషన్ సాధ్యమవుతుందా అన్న సందేహాలు పెరిగాయి. ఒకవేళ సాధ్యం కాకపోతే నెక్స్ట్ ఏంటనే ఆల్టర్నేటివ్స్ కూడా నాసా వెతికింది. కానీ లక్కీగా స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ కి లైన్ క్లియర్ అయింది. దీంతో చిక్కుకున్న ఆస్ట్రోనాట్స్ దగ్గరకు క్రూ 9 బయలుదేరింది. ఫిబ్రవరిలో ఇది తిరిగి భూమిపై అడుగు పెడుతుంది. మనం చిన్న సమస్యకే బుర్రలు బద్దలు కొట్టేసుకుంటాం, బట్టలు చింపేసుకుంటాం, తెగ టెన్షన్ పడిపోతాం, ఏడుస్తాం, వెలవెల్లాడుతాం. కానీ రోజులు కాదు, వారాలు కాదు, నెలల తరబడి అంతరిక్షంలో ఉండటమంటే ఆషామాషీ కాదు. ప్రశాంతమైన ఆకాశం వైపు అందరూ చూస్తారు. ఆకాశాన్ని అందుకోవాలని కొందరే సాహసిస్తారు. ఆ 2వ కేటగిరీనే మన సునీతా విలియమ్స్. ఆమె మనోధైర్యం ఆకాశమంతా, ఆమె ఆలోచన అంతరిక్షమంతా, ఆమె తెగువ, సహనం, పోరాట తత్వం అనంతమంతా. ఇన్ని రోజులు అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ సహ ఆస్ట్రోనాట్ విల్మోర్ ఎక్కడా డిప్రెషన్ కి గురి కాలేదు. మానసిక స్థైర్యాన్ని కోల్పోలేదు.
సెప్టెంబర్ 19న సునీత విలియమ్స్ 59వ బర్త్డేని స్పేస్ లోనే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న స్పేస్ స్టేషన్ లో తన పుట్టినరోజు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు సునీత. హ్యూస్టన్ లోని మిషన్ కంట్రోల్ సెంటర్ లో డైరెక్టర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ చర్చల్లో భాగంగా స్పేస్ స్టేషన్ సిబ్బంది, గ్రౌండ్ కంట్రోల్ మధ్య నిరంతర సహకారాన్ని హైలైట్ చేస్తూ కొనసాగుతున్న మిషన్ లక్ష్యాలు, రాబోయే పనులను బృందం చర్చించారు. స్పేస్ లో పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఫ్యామిలీని మిస్ అవుతున్న చిన్న బాధ తప్ప ఇంకేం లేదని సునీత విలియమ్స్ చెప్పడం ఆమె ధైర్యానికి నిదర్శనం. సునీత, విల్మోర్ ఇద్దరూ ఐఎన్ఎస్ లో చాలా బిజీగా గడుపుతున్నారు. స్పేస్ స్టేషన్ లైఫ్ సపోర్ట్ సిస్టంలను శుభ్రం చేసుకోవడం, స్మోక్ డిటెక్టర్ల పనితీరు పరీక్షించడం, ఆ తర్వాత కొలంబస్ లాబొరేటరీ మాడ్యూల్ లోపల కార్గోను నిర్వహించడం, ఇలా చాలా పనులే చేస్తున్నారు. ఇదంతా రొటీన్ గా చేసే పని. కానీ వారం రోజుల కోసమని స్పేస్ లోకి వెళ్లిన వాళ్లు అక్కడే స్ట్రక్ అయిపోయి నెలల తరబడి అక్కడి క్రిటికల్ కండిషన్స్ ను సవాల్ చేస్తూ గడపటం అంటే అదో పెద్ద టాస్క్. మనం పంచభూతాలు ఉన్నా, సకల సౌకర్యాలు ఉన్నా ఈ భూమిపైనే సవ్యంగా జీవించడానికి ఇబ్బంది పడతాం. అలాంటిది సౌకర్యాలు సరిగా ఉండని అంతరిక్ష కేంద్రంలో రోజులు, వారాలు, నెలల తరబడి ఉండడం అంటే అది ఈజీ కాదు. ఆస్ట్రోనాట్స్ ఆరోగ్యం, భద్రత అనేది అంతరిక్షంలో చాలా కీలకం. ఏమాత్రం అనారోగ్యం పాలైనా శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు తప్పవు. అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు. ఎముకల మీద ఎలాంటి బలాలు ప్రయోగించబడవు. భూమి మీద శరీరానికి మద్దతు ఇచ్చేలా ఎముకల మీద బలాలు పనిచేస్తాయి. గ్రావిటీ లేని చోట ఏ బలం పనిచేయదు. కండరాల పనితీరు తగ్గుతుంది. దాంతో క్రమంగా కండరాల ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. దానివల్ల ఆస్టియోపోరోసిస్, ఎముక కణజాలం దెబ్బతినడం లాంటివి జరగొచ్చు. ఇలాంటి సమయాల్లో వాళ్లు తీసుకునే ఆహారం నుంచి వచ్చే పోషణ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పటి వరకు సునీత విలియమ్స్ తీసుకునే ఆహారం, దినచర్యలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూనే వస్తున్నారు. శారీరకంగా, మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇంకొన్నాళ్లు ఇలాగే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంతరిక్షంలో అక్కడ పరిస్థితులకు అలవాటు పడి జీవించడం కష్టమే కానీ చాలా మంది వ్యోమగాములు నిత్యం సవాళ్లతో సావాసం చేస్తూనే ఉంటారు. ఇద్దరు రష్యా, ఒక అమెరికా ఆస్ట్రోనాట్స్ తో ఈ మధ్య సోయూజ్ క్యాప్సూల్ కజకిస్తాన్ లో దిగింది. ఇందులో రష్యాకు చెందిన ఒలెగ్ కొనోనెంకో, నికోలాయ్ అనే ఇద్దరు అంతరిక్ష కేంద్రంలో ఏకంగా 374 రోజులు గడిపారు. ఇది ప్రపంచ రికార్డుగా చెప్తున్నారు. వారి ఆరోగ్యం కూడా బాగుంది. ఐఎన్ఎస్ లో సునీత, విల్మోర్ తో సహా ఇంకా పలు దేశాలకు చెందిన వ్యోమగాములు ఉన్నారు. వారంతా ఏదో ఒక మిషన్ లో భాగంగా అక్కడ ఉన్నవాళ్లే. ఇప్పుడు నాసా పంపిన స్పేస్ ఎక్స్ క్రూ 9 కూడా మిషన్ లో భాగంగానే అంతరిక్ష కేంద్రం వెళ్ళింది. కాబట్టి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సునీత రాక కోసం ఈ నిరీక్షణ, ఉత్కంఠ తప్పదు. క్రూ 9 స్పేస్ క్రాఫ్ట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా తిరిగి భూమికి చేరాలని ప్రతి ఒక్కరూ ఇప్పట్నుంచే బలంగా కాంక్షిస్తున్నారు కూడా.